మా మేడం గారి వాళ్ళ ఏం చేస్తున్నావమ్మా? ఏంటో టీ పెట్టావు? ఏంది టీ? ఎవరి కోసం? తాతయ్యకు నాకు మీ శ్రీవారి కోసం టీయా? మా ఇద్దరి కోసం టీ. మరి ఏం చేస్తున్నావు ఈ రోజు మా ఊళ్ళో అందరి కోసం? మా ఐడియా అందరి కోసం, మా యూట్యూబ్ వాళ్ళ కోసం, అందరి కోసం ఆకు మునగాకు కూర ఎప్పుడు చేస్తున్నాను. మునగాక ఎవరు అడిగారు? ఏంటి మా పిల్లలు మనవాళ్ళు ఎట్ చేయాలో చెప్పండి అంటే నేను అన్న చూపిస్తాను. మనవాళ్ళు కొడుకులు వాళ్ళందరూ చూడండి, మీరు నేర్చుకోవచ్చు. అది ఇవాళ మునగాకు చేస్తున్నావు ఫ్రై చేస్తున్నాను. ఈ మునగాకు వాళ్ళ ఉపయోగాలు ఏమైనా కొన్ని చెప్పగలవా మాకు? ఏమున్నాయంటే కళ్ళకు ఆరోగ్యానికి మంచిది, మనం తింటే కూడా రక్త సరఫరా బాగా అయింది, బాగుంటది, అసలు ఆరోగ్యంగా ఉంటాం. ఆకుకూరలు అన్నీ తినాలి. ఇదే కాదు ఏ ఆకుకూర అది మూత కట్టే ఫస్ట్ది. చెప్పు చెప్పు, మాట్లాడలే పర్లేదు, చెప్పు. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి బాగుంటది, కంటికి మంచిది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఆకుకూరలు రొట్టెలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అన్నిటికీ బాగుంటుంది. వారంలో 2 సార్లు నేను తింటాను, అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా మనవాళ్ళు మనవరాలు అందరూ కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఉండాలా, అందరూ బాగుండాలా. మన ఈడియో చూసేవాళ్ళు మొత్తం అందరూ కూడా. ఇప్పుడు మునగాకులు ఏమి ఎక్కువ ఉంటది? మరి విటమిన్స్ ఎక్కువ ఉంటది, విటమిన్స్ ఉంటది, బాగుంటది. ఏం విటమిన్స్ ఉంటాయి? ఆ విటమిన్స్ అంటే నాకు రాదు కదా, చదువుకోలేదు కదా. బియ్యో బొయ్యో ఉంటే ఏదో ఉంటది, నాకు తెలియదు. అవి పెట్టుద్ది మా అమ్మాయి. విటమిన్స్ కూడా బాగుంటాయి. ఏ ఆకుకూరలు ఏమైనా తోటకూర గాని, పాలకూర గాని. కాల్షియం ఎక్కువ ఉంటది, కాల్షియం ఎక్కువ ఉంటది. రక్తం పట్టుతుంది. రక్తం లేని వాళ్ళు ఖచ్చితంగా తినాలి. తినొచ్చు ఆకుకూర. ఆడవాళ్ళు ఖచ్చితంగా తినాలి. ఆడవాళ్ళు ఎక్కువ తినాలా, ఎందుకంటే అన్నంలో కూడా అన్నం తక్కువ పెట్టుకొని కూర ఎక్కువ పెట్టుకొని తినండి మీరు, ఆరోగ్యంగా. కారం ఎక్కువ అమ్మమ్మలాగా అసలు తినకండి. కారం తక్కువ వేసుకోండి, కూర ఎక్కువ వేసుకొని అన్నం తక్కువ పెట్టుకొని కూర ఎక్కువ వేసుకొని తినండి, బాగుంటది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తావమ్మా? మరి మళ్ళీ ఏంది సుత్తి అనుకుంటారు మన వీడియో వాళ్ళు. సరేలే. ఏంది మరి కళ్ళద్దాలు తీస్తున్నావు? కళ్ళద్దాలు ఎందుకు ఇంకా ఇవ్వటమా? నీ ఇష్టం. సరేలే. కడగొద్దు, కడగండి. ఎట్లా కాకపోతే అమ్మమ్మ కూర కడగకుండా ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలమ్మా? చేసుకోవాలి, 2-3 సార్లు అన్నా చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే చెట్టు మీద మట్టి దుమ్ము పడుద్ది కదరా, ఆ దుమ్ము అంతా పోవాలంటే నీట్గా చేసుకోవాలా, అందుకు కడిగేది. 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు మనకి ఇచ్చేస్తుంది అనుకుంటే చూసుకొని చేసుకోవడమే. కట్టా మీరే దేన్ని ఎడగలుగుతా. మునగాకు ఎవరో ఒక సబ్స్క్రైబర్ అడిగారని మా వీడియో పిల్లలందరూ అడిగారు, ఒక మనోడు అడిగాడు, అందుకని చేద్దాం. చెయ్యాలి కదా, వాళ్ళు చెప్పి చెయ్యాలి, మనం చేసి మా వీడియోకి కూడా పెట్టుకోవాలా మేము, అందుకని. అది గోరింటాకు అనుకోమాకండి. గోరింటాకు కాదయ్యా, మునగాకు మనోడా, మునగాకు కాదులే, ఆషాఢ మాసం అని గోరింటాకు అనుకుంటారేమోనని. అమ్మమ్మ పెట్టుకుంది, మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, ఫోటో తెస్తాను. మీరు ఏది చేయమంటే బుట్ట వంటలు చేసి చూపిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు నాకు. నీకోసం అమ్మమ్మ ఈగా పెట్టుకుంది, నేను చూస్తానికే కదా. ఒక పక్కన టీ మరుగుతున్నాయండి. కట్టి అమ్మమ్మ వాళ్ళు ఉదయాన్నే 5ంటికి టీ పెట్టుకుంటారు, 24 గంటలు టీ తాగుతా ఉంటారండి. తాగింటికి తాగుతానే ఉంటారు. 2 సార్లు పొద్దున్నే ఒకసారి తాగాను, ఇప్పుడు తాగుతా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈడే పెట్టా కదా, అలసిపోయా కదా. అలసిపోయింది. మనవాళ్ళతో ముచ్చట్లు ఆడి 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 ముచ్చట్లు ఆడుతున్నా కదా, మనవాళ్ళు బాగా జోకులు వేస్తున్నారు అందరూ. మీరు కూడా లైవ్ పెడతారండి ఉదయం సాయంకాలం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అమ్మమ్మ లైవ్కి వచ్చి మాట్లాడొచ్చు, అమ్మమ్మతోటి మాట్లాడవచ్చు. మీరు ఏదైనా అమ్మమ్మకు ముచ్చట్లు చెప్పొచ్చు, జోకులు వేయచ్చు, మీకు ఏదైనా ఉండా చెప్పుకోవచ్చు, మీకు బాధలు ఉండా చెప్పుకోవచ్చు. మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు నా కాడికి ఎక్కువ వస్తారు, కూతుర్లు అందరు వస్తారు. ఆకు అంత ఆకుంది కదండి, చివరికి కొంచెమే అవుతుంది. కొంచెమే ఇది ఆకు అనుకుంటాం కానీ కూర కొంచెమే అవుతుంది, ఇదంతా ఏగేరుకు. మీ శ్రీవారిని వీళ్ళు టీ మళ్ళీ చల్లారిపోయినాయి అంటారు, మళ్ళీ కాంచుతారు. 2సారి కడగొద్దు, ఇసుకలేదులే చెట్లకు. ఒక్కో దానికి మనం సారి పెట్టి ఎంత మట్టి వచ్చిందో.
చెట్టు మీద ఉన్న ఆకు చెట్టు మీద వస్తే మన గాలికి అంతా దుమ్మే ఉందంటే ఇసుక అంతా వస్తుంది, గాలికి పడద్దు కొమ్మల మీద. వాన వస్తే కారిపోయింది, మన వాన పడ్డది కదా అందుకు తగ్గిపోయింది, అంత లేదు. వాన వస్తే చెట్టు మీద ఆకు మీద పడి రాలిపోయింది, అంత మట్టి అంతా కారిపోయింది, కిందకి పోయింది. ఇంకా చూడు ఏమి లేదు, ఇసుక కూడా రాలా. చెట్టు మీద ఆ ఇసుక చెట్టు మీదకి ఎలా పోద్ది అని అడుగుతున్నారు. ఎలా బాధ అంటే గాలికి దుమ్ము కదయ్యా, ఆ దుమ్ము మీద ఆకు దుమ్ము పోద్ది, ఇసుక పోదు అంటున్నారు. ఇసుక కూడా గాలికి లేచిపోయింది, ఇసుక కూడా సన్న ఇసుక రవ్వలు. టీ తాగు ఫస్ట్, నువ్వు టీ తాగి రిలాక్స్. ఈ ఆకు కడగని ఆకు కడిగితే ఒక పని అయిపోద్ది నాకు కూడా. అమ్మమ్మ చాలా వంటలు బాగా చేస్తారండి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అమ్మమ్మకు ముచ్చట్లు చెప్పొచ్చు, మీరు వీడియోకి వచ్చి మీకు ఏదన్నా చెప్పుకోవచ్చు. అమ్మమ్మ కాసేపు కామెంట్ చేసి మాట్లాడవచ్చు అమ్మమ్మతో. మీరు మనవాళ్ళు ముద్ద ఇలా నీట్ గా 2 times క్లీన్ చేసుకోండి. మీరు అట్లా చేసుకోవాలయ్యా. కొంచెం మట్టిగా ఉండి మనకు గిన్నెలు మట్టిలాగా ఇసుకలాగా వస్తే 3 సార్లు చేసుకోండి, లేకపోతే 2 సార్లు చేసుకుంటే. ఇప్పుడు వాన పడ్డది కాబట్టి ఆ దుమ్ము ఏముండ దుమ్ము ధూళి అంటే సన్న రవ్వ లాంటి ఇసుక అనమాట. గాలికి పోయి చెట్టు మీద ఉంటుంది, ఆ రెక్కల ఆకుల మీద పడిపోద్ది. అందుకని కడుక్కుంటే మనం వాన వచ్చినప్పుడైతే వాన పడ్డా కానీ కడుక్కోవాలి మనం ఆకు. మన వాసుకొచ్చిన ఆకు అయితే అసలు ఎట్టుందో మట్టి సన్న దువ్వ అనేది పడిపోయిద్ది. ఆయనకు అట్లయితే పని నన్ను రాసిన వస్తుంది కదా, 50 రూపాయలు ఏముంది కదా. టీ తాగుతుంది, మీకు వీడియో చూపించేలోపు కొంచెం రిలాక్స్ అవ్వడానికి. టీ తాగుతున్నాయా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చూడండి. అమ్మమ్మ టీ తాగుతుంది. అమ్మ పని ఏముంది, వీడియో చేయటం ఇవన్నీ చేయటమే పని. తాలింపు గింజలు అమ్మమ్మ నా చేత చేపిస్తుందండి ఈరోజు. కోడలు చేస్తుంది, అత్త టీ తాగుతుంది. మరి అదే కదండి, అత్తగారులు అంటే అంతే కదండి, చెప్పండి. అంతే కోడలు చేత చేపిస్తున్నారండి, వాళ్ళు టీలు తాగుతారు, రిలాక్స్ అవుతారు. తాగుద్దయ్యా, మేము ముసలోళ్ళం కదా. మరి ముసలోళ్ళు అయితేనే గట్టి తిని తినాలంటండి. ముసలోళ్ళు అంటే తగ్గిపోతే మీరు బెటర్ కదా మాకు. ఇప్పుడే ఎవరు పెడుతున్నారు? ఓపుకున్నప్పుడు ఆకలి అయ్యేటప్పుడు మరింత తినాలా, ఆరోగ్యంగా ఉండాలా. ఇప్పుడు ఎవరు పెడుతున్నారు మరి తిండి చూడండి ముసలోళ్ళకంట. అంటే మేము చేపలే వండుతున్నాము, మా చేతితో తింటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏం వండుకున్నారండి ఈరోజు? మేమా పప్పుచారు చేసాము. ఎవరు చేశారండి? వాడలే చేసిందిలే. మరి ఇప్పుడు ఏమన్నారండి? అది కాదు, చూడండి ఇది న్యాయమా అండి? తినేటప్పుడు తినాలా, తినలేనప్పుడు మేము తినలేము కదా. ఇంకా ఆపండి, ఒకసారి 2 సార్లు ఇంకా అమ్మమ్మ కంటిన్యూగా మాట్లాడుతుందండి, మీరేమో అనుకోవద్దు. కొంచెం సౌండ్ వాయిస్. అమ్మమ్మ మైక్ తెచ్చుకోమ్మా. నువ్వు మైక్ అంటే తెచ్చుకోండి మీరు. వాళ్ళు తెచ్చుకుంటారు, నేను తెచ్చుకోవాలి. అమ్మమ్మ ఆయిల్ తక్కువ వేసుకోండి, నేనైతే తక్కువ వేస్తాను. అమ్మమ్మ అయితే కనీసం దీంతో ఒక 4-5 వేస్తుందండి. నేను 3 వేస్తాను, 2 వేస్తుంది. 2 కూడా ఎక్కువేనండి, అసలు వేయకూడదని నా ఒపీనియన్. మరా నువ్వు ఇంకేమన్నా వేయాలమ్మా మేడం గారు? ఇంకేం లేదులే, కొంచెం జీలకర్ర వేసి కరివేపాకు వేస్తే. కరివేపాకుదే కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా ఇట్లా పేపర్లో పెట్టుకోవచ్చు, డిష్ పేపర్లోనే పెట్టి పెట్టచ్చు. 20 రోజులు అట్లుంటది కరివేపాకు. తీయమ్మ కొత్తిమీరైనా అంతే. దీని తర్వాత ఇంకా ఆకు వేసుకోండి, కరివేపాకు వేసుకుని, అది కూడా ఆకే కాబట్టి. చూడండి కడిగా ఏం కాదు.
అంతా ఒడుచుకున్నాక వేస్తుంది ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇక అమ్మమ్మ కరివేపాకు వేస్తుంది చూడండి. చూడండి అది కూడా కంటికి మంచిదేమో. అంతా ఆకులతో నిండిపోయింది, చివరికల్లా కొంచెమే అవుతుంది. అదంతా వేసి ఆకంతా వేసామండి. వేసిన తర్వాత వేసినాక కొంచెం కడిగి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. అవి వద్దనుకుంటే మామూలు గ్లాస్తో కొంచెం వేయాలి, ఎందుకంటే మగ్గాలి కదా. మగ్గితే ఒడిగిపోయి ఆకులు ఆకులుగానే వస్తుంది, నీకు బాగుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. అంటే ఆకు కూడా మగ్గాలి కదా, అప్పసం ఏగదు కదా, కొంచెం ఉడకాలి కదా ఈ ఆకు కూడా. దాని మీద మూత పెట్టుకోవాలా? మూత పెట్టుకోవాలా. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే సిమ్లో పెట్టుకోవాలా? చిమ్ములోనే పెట్టుకుంటే బాగా మగ్గుద్ది. ఇక్కడ మూతలు ఉన్నాయి అనుకో బాగుంటుంది. దీనికైతే పెట్టు చూపించు. నీళ్ళు లేదు చక్క, ఒక చుక్క అంట వాటర్ సరిపోతే ఒక్క చుక్క వేసుకోండి. వాటర్ అలాంటి కడిగిన ఆకులో ఉంటది అనుకో, ఉండగానే కొంచెం వేయాలి, మగ్గాలి కదా. ఆకు మగ్గాలంటే కొంచెం వేసుకోవాలంటండి. కొంచెం వేసాను నేను, కొంచెం అంటే ఉడకుద్ది ఆకు. కొంచెం ఆకైతే మీకు అవసరం లేదండి, కొంచెం ఆకైతే కడిగిన ఆకుతోనే ఎక్కువ ఆకు కాబట్టి. కొంచెం ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుద్ది. సాల్ట్ సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఒక్కసారి వేసుకోక నాయానా నేనైతే. అదిగోండి చెప్తాను, నా గురించి ఆమె గొప్ప చెప్పుకుంటుంది. అందుకని కొంచెం వేసుకోండి, సాలకపోతే. అమ్మమ్మ ఒకేసారి ఎక్కువ వేసి కళ్ళు ఉప్పు చేసి తినేయకుండా చేస్తుందండి మమ్మల్ని. అందుకని ఇప్పుడు వేసాను కదా, ఇక కొంచెం మగ్గినాక చూద్దాము. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా దాంట్లో సిన్నులపాయ కారం కొంచెం కొబ్బరి వేసుకొని సిన్నులపాయ కారం వేసుకుంటే బాగుంటుంది. అది కొబ్బరి ఉందండి. వేరుశనకాయ ఇత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు వేయాలి అదంతా? దించే ముందు వేసుకోవాలి, మగ్గినాక అది వేసి 1 నిమిషం ఉంచి దించుకోవచ్చు. అవన్నీ రెడీ చెయ్యి, అంతలోకి అది మగ్గేలోపు అవన్నీ రెడీ చేస్తాను. టీ తాగకుండా సగం టీ తాగి ఆగిపోయినా. టీ తాగాలంటండి, తర్వాత మాట్లాడుతుంది. కొంచెం కొబ్బరి కారపొడి ఉంటే కొంచెం వేసాను. ఇదిగో కొబ్బరి లేదండి, ఎండు కొబ్బరి. అంటే మనం వేసుకోవచ్చు కొంచెం ఎండు కొబ్బరి కూడా, లేకపోతే కారం వేసుకొని చిన్నిపాయ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చేసుకోవచ్చు. తాలింపు వేయాలన్నా జీలకర్ర అందులో వేస్తారు, ఇందులో వేస్తారమ్మా? ఇందులో కూడా వేసి అందులో వేసి పుట్నాల పప్పు ఏమన్నా వేస్తారా? జీలకర్ర ఎందుకంటే మనం తినడానికి కూడా బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికి కూడా. చూడండి ఆకుకూర ఎలా మగ్గిపోయిందో, అరుగుదలకు కూడా బాగుంటుంది. ఇదంతా మిక్సీ వేసేసుకోండి. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. చూస్తున్నా నేను తిని చూసి మగ్గిందో లేదో అమ్మమ్మ చెప్పుద్దంట. మా వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అమ్మమ్మ సపోర్ట్ చేయండి. అంటే కొంచెం నీళ్ళు వేస్తేనే కూర ఉడికేది, లేకపోతే కొంచెం లైట్గా ఉప్పు వేసుకో, ఉప్పు పట్టింది. ఉప్పు నీళ్ళు వేయాలి కడిగినాక, తాలింపు వేసినాక వేసుకుంటేనే రుచి ఉడికేది. ఆకుకూర ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుద్ది. వేసేయండి మేడం గారు. ఉండమ్మా, మంట సిమ్ములో పెట్టుకోండి మాడిపోకుండా. తాతయ్య గారు ఇప్పుడు 3 సార్లు వచ్చిపోయారు. తాతయ్యకి ఆకుకూర వేసి పెట్టాలంట. అదిగోండి అదంతా మిక్సీకి వేసానండి. ఆ మిక్సీ వేసిందంతా దాంట్లో వేసేస్తుంది. ఏ మాటకి ఆ మాట అండి, పెద్దవాళ్ళ చేత రుచి వేరండి, బాగుంటుంది. మరి అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కదా. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీకు సప్పకు కావాలంటే సప్పకు తినవచ్చు, అది మీ ఇష్టం. అది మేమైతే కొంచెం కారం ఘాటేను, గుంటూరు కారం ఘాటు. గుంటూరు వాళ్ళు అంటే ఘాటు కానీ ఘాటే. మాట కూడా ఒక అమ్మాయి అమ్మమ్మ ఏంది నువ్వు అది విమానమా ర్యాగిట్ అన్న నిదానంగా పోతుంది, నువ్వేంది దోసకపోతాను, ఏడ దోసకపోతున్నా నేను అన్నా. ఏంది కందికాయలు చూస్తున్నానా ఏంది ర్యాగిట్ అన్న కొంచెం ఆలస్యంగా పోతుంది. కానీ స్టెయిన్లెస్ స్టీల్ కావాలంటే కూడా కొంచెం నూనె వేసుకోవచ్చు. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే 1 మూత 2 మూతలు అయితే చాలు. ఆకుకూరలు ఎక్కువ తినండి, ఎక్కువ తినాలా. అమ్మమ్మ ఏంది ఎడం చేత తిప్పుతుందని ఆమెకు అలవాటు అండి. నాకు అలవాటు, నాకు అయినా కుడి చేయబడి తిప్పుతాను, ఏమనుకోకండి మీరు. మా అమ్మకు వచ్చింది ఎడం చేయ అలవాటు, నేను కూడా అంతేను. మా ఇలా నాన్న కూడా అంటాడు, అక్క ఏందక్క నువ్వు ఆ చేతితో పని చేస్తున్నావు అంటాడు. ఒక్కోసారి మర్చిపోయి చేస్తాను,
తినండి అందరూ. అందరు తింటే సూపర్గా ఉంటుంది. అమ్మమ్మ కూడా తింటుంది. బాగుంది. అన్నం తక్కువ పెట్టుకొని కూర ఎక్కువ పెట్టుకోవాలా. ఆపేనా? ఆపేసి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా బాగుందండి. బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు మరీ ఎక్కువ కూడా ఉడకకూడదండి, ఎందుకంటే వాటిలో ఉన్న క్యాలరీస్ అన్ని పోతాయి. మాడకూడదు. సన్న మంట మీద సిమ్ములో పెట్టుకోవాలా. మాట్లాడి ఇంక నువ్వు చెప్పు అందరికి. మనం రొట్టెలో కూడా తినొచ్చు. సాయంత్రం కూడా ఈ ఆకుకూరలు వేసుకోదంటే మీకు కొంచెం కొవ్వు పట్టు ఉందనుకో తగ్గిపోయింది. ఆకుకూరలు తోటకూర కానీ పాలకూర కానీ ఎప్పుడు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. మన ఇష్టం, మీ ఇష్టం ఎట్టయినా చేసుకోవచ్చు. ఆకుకూరలు సన్నగా తరిగి కూడా గోధుమ పిండిలో పిసుకోవచ్చు. రొట్టెలో పిసికి రొట్టె చేసుకోవచ్చు. మునగాకుతో కూడా చేసుకోవచ్చు. మునగాకు కాదు, ఏ ఆకైనా. ఈ వీడియో మీకు ఈ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్టయితే అమ్మమ్మకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మా వీడియో లేకపోయి మా వీడియోలన్నీ వంటలన్నీ చూడండి. అత్త కోడ చేసిన కిట్లు ఉండయి, సూపర్గా ఉంటాయి. ఆ కోడల్ని అత్త ఎంత ఏది ఇస్తుందో అంటే మన లోకంలో ఉండరు కాబట్టి నేను తీసాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముద్దుల మనవాళ్ళకు, ముద్దుల కూతుర్లకు, కొడుకులకు అందరికి బాయ్ అండి. బాయ్. మనవాడు మన